ఓం సాయిరామ్. ఒక భర్త యొక్క హార్ట్ టచింగ్ స్టోరీ. నచ్చితే షేర్ చేయండి, అందరూ వినండి. ఒకరోజు పొద్దున్నే భర్త లేస్తాడు. చాయ్ తీసుకొని వెళ్ళి తన భార్యను లేపుతాడు. అప్పుడు భార్య అంటుంది, నీకు పొద్దున్నే ఏమీ పని లేదా, నన్ను లేపుతున్నావు అంటుంది. అప్పుడు భర్త మౌనంగా వెళ్ళి పిల్లలను రెడీ చేస్తాడు. వాళ్ళ స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగా నాకు ఎలాంటి భార్య దొరికింది అని. అంతలో పిల్లలు, డాడీ స్కూల్కు టైం అవుతోంది అంటారు. వెంటనే తేరుకొని పిల్లలను రెడీ చేసి స్కూల్కు తీసుకొని వెళ్తాడు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు, ఇతని భార్య ఎంత కిలాడినో కదా, అన్ని పనులు అతనితోనే చేయిస్తుంది అంటారు. అప్పుడు భర్త అనుకుంటాడు, నా భార్య కిలాడి కాదు, నోటి దురుసు ఎక్కువ అంతే. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి భర్త రాగానే గొడవ స్టార్ట్ చేస్తుంది. నిన్ను చేసుకొని నా జీవితం నాశనం చేసుకున్నాను అంటుంది. అప్పుడు భర్త తనలో తాను నవ్వుకొని, నా మనసులోని మాట నువ్వంటున్నావా అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వింటుంది. ఏదైనా ఒక సమాధానం చెప్పొచ్చు కదరా, అలా మౌనంగా ఉంటావే అంటుంది. అప్పుడు అతను అంటాడు, మగవాడు ఏడవడు, కానీ లోపల నుండి చాలా కృంగిపోతాడు అమ్మ అంటాడు. ఒకరోజు పిల్లలు వాళ్ళ నాన్నను అడుగుతారు, నాన్న నువ్వు ఇంత మంచివాడివి కదా, కానీ అమ్మ నీతో ఎందుకు గొడవ పెట్టుకుంటుంది అంటారు. అప్పుడు అతను ప్రేమతో పిల్లల్ని దగ్గరికి తీసుకొని, నా తలరాత అంతే, మిమ్మల్ని నేను ప్రేమగా చూసుకుంటున్నానా లేదా అని అడుగుతాడు. అదేం లేదు నాన్న అంటారు పిల్లలు. మీ అమ్మ ఎంతో గొడవ పడ్డా ఆమె మీ అమ్మరా అంటాడు. ఒకరోజు అనుకోకుండా అతనికి జబ్బు చేస్తుంది. హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. డాక్టర్ చెప్తాడు, ఇతనికి ఏ వ్యాధి లేదు, భరించే వ్యాధి తప్ప అంటాడు. భార్య అతన్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వస్తుంది. మొట్టమొదటిసారి ఆమెకు కొంచెం ఆలోచన వస్తుంది, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని. అంతలో అతని మొబైల్ రింగ్ అవుతుంది. అతను ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడి అందులో ఒక రికార్డింగ్ వింటుంది. అది పిల్లలది. పిల్లలు వాళ్ళ నాన్నతో అంటారు, నాన్న నువ్వు మమ్మల్ని, అమ్మని ఇంత ప్రేమగా చూసుకుంటావు, కానీ అమ్మ ఎందుకు ఎప్పుడు గొడవ పడుతుంటుంది, అమ్మను మనం వదిలేసి వెళ్ళిపోదాం నాన్న అంటారు పిల్లలు. ఆ మాట వినగానే ఆమె తన కాళ్ళ క్రింద భూమి కంపించింది. తను ఏం తప్పు చేస్తున్నానో తెలుసుకుంటుంది. నా పిల్లల మనసుల్లో నా స్థానం ఎక్కడ ఉన్నదో అని అర్థమవుతుంది. భర్త రాగానే క్షమించమని అడిగింది. అందుకే మగవాళ్ళు మాట్లాడడం లేదు అంటే, మౌనంగా ఉన్నారంటే దాని అర్థం అతను చేతగానివాడు కాదని, తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకోండి. అందరూ సుఖంగా ఉండండి.